కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని పచ్చని పల్లెలు విధ్వంసానికి గురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గ్రామాలకు సర్పంచులు లేక పల్లెలు కన్నీరు పెడుతున్నాయని అన్నారు. పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే గ్రామ సర్పంచుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాజీవ్ గాంధీ మాట విలువ లేకుండా పోయింది. ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక బతుకుంటే ఈ యొక్క పాలన చూసి తెలంగాణ పల్లెలను చూసి కన్నీరు మున్నీరు అవుతుండేనేమో. ఆ రకమైనటువంటి పరిస్థితి వల్ల మనకు కనపడతా ఉంది. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవి కాలం పూర్తి అయిపోయింది. ఏ గ్రామానికి పోయినా ఇవాళ స్పెషల్ ఆఫీసర్ అంటూ కంటికి కూడా కనపడతలేడు. ఒక్కొక్క సెక్రటరీ 2-3 గ్రామాలకు ఇన్ఛార్జి చేసింది. వాళ్ళకు వచ్చే జీతం నుంచి ఖర్చు పెట్టే స్థాయికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది మీ గ్రామాలలో ప్రజాపాలన. తెలంగాణ పల్లెలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే గ్రామ పంచాయతీలకు బకాయిలు చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.